నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 26వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అనురాధ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 3:47 వరకు, తదుపరి ద్వాదశి తిథి. హస్త నక్షత్రం రాత్రి 4:35 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. ప్రీతి యోగం మధ్యాహ్నం 2:14 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భవకరణం మధ్యాహ్నం 2:25 వరకు, బాలవకరణం రాత్రి 3:47 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 10:55 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం రాత్రి 9:47 నుండి 11:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 3:01 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:25 అభిజిత్ ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:27 వరకు, మరలా రాత్రి 10:47 నుండి 11:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:28 వరకు. యమగండం ఉదయం 9:15 నుండి 10:40 వరకు. రేపు స్మార్త ఉత్పన్న ఏకాదశి. దీనినే ఉత్పత్తి ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి స్త్రీ రూప శక్తులలో ఒకటి అయిన ఏకాదశి మాత రేపు ఉద్భవించినది అని ఏకాదశి మాత జయంతిగా భక్తులు భావిస్తారు. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండాలని మొక్కుకున్న వారు ఈ ఉత్పన్న ఏకాదశి నుండి ఉపవాస దీక్షలు మొదలు పెడతారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం విష్ణుమూర్తి నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నిస్తే ఆ సమయంలో విష్ణుమూర్తి నుండి ఏకాదశి మాత అనే శక్తి ఉద్భవించి మురాసుర వధ చేసినది అని పురాణ కథనం. ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేసిన వారికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే సమయంలో పూజించినంత ఫలితం కలుగుతుంది అని, 100 కంటే ఎక్కువ గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. రేపు ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం 1:11 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 3:25 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఎల్లుండి పగలు 10:26 వరకు ఉంటుంది. రేపు వైతరిణి వ్రతం. పూర్ణిమాంత పంచాంగముల ప్రకారం మార్గశీర్ష కృష్ణపక్షంలో, అమాంత పంచాంగముల ప్రకారం కార్తీక కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు. అంటే 2 పద్ధతుల్లోనూ ఒకే రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. గరుడ పురాణం ప్రకారం జీవులు మరణించిన తర్వాత వారి ఆత్మలు అత్యంత క్లిష్టమైన వైతరిణి నది దాటవలసి వస్తుంది అని పురాణ వచనం. రేపు లక్ష్మీనారాయణుల పూజ కాని, రుద్రాభిషేకంతో పార్వతీ పరమేశ్వరుల పూజ కాని చేసి గోవులను పూజించి గోదానం చేసినట్లయితే 100 గోవులను దానం చేసినంత ఫలితంతో పాటుగా దేహత్యాగం చేసిన అనంతరం వారి ఆత్మ వైతరిణి నదిని సులువుగా దాటగలుగుతుంది అని భక్తుల విశ్వాసం. మంగళవారం ద్వాదశి తిథి చిత్తా నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు రాత్రి తెల్లవారుజామున 4:35 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ వక్రగతి రేపు ఉదయం 7:50 ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్న బుధ గ్రహ వక్రగమనం అప్పటి నుండి ప్రారంభమవుతుంది. మరలా బుధ వక్రగతి త్యాగం 15 డిసెంబరు 2024 శనివారం రాత్రి 2:43 వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 3వ పాదంలో జరుగుతుంది. రవి బుధ గ్రహాల మధ్య వ్యత్యాసం ఎప్పుడైతే 18:20 చేరుకుంటుందో అప్పుడు బుధ వక్రగతి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే రవి బుధ గ్రహాల మధ్య వ్యత్యాసం 341:40 చేరుకుంటుందో అప్పుడు బుధ రుజుగతి ప్రారంభమవుతుంది.
రాహు పంచ సప్తశలాక వేధ రేపు ఉదయం 8:12 నుండి మధ్యాహ్నం 3 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహుగ్రహం ఉత్తరాభద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం హస్త నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.